తిరుమల లడ్డూలో చేసినటువంటి మహాపాపం మొత్తం కూడా ఈరోజు హిందువులనైతే కదిలించింది. నిన్న మొన్నటి వరకు అసలు అది నెయ్యే కాదు, ఏదో ఆవు గడ్డి తినకుండా సరైన పోషకాహారాలు లేకపోతే ఇచ్చే పాలలో అలాంటి పదార్థాలే ఉంటాయి తప్ప అది నెయ్యి కాకుండా పోదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కట్టుకథలన్నీ కూడా ఈరోజు పటాపంచలయ్యాయి. 2019 నుంచి 24 వరకు దాదాపుగా 60 లక్షల లీటర్ల నేతితో 20 కోట్ల లడ్డూలు చేశారు. విచిత్రం ఏంటంటే లడ్డు అనేదాన్ని స్వచ్ఛమైన పాలతో తీసినటువంటి వెన్నతో చేసినటువంటి నెయ్యితో చేయాలి. కానీ ఒక్క చుక్క పాలు లేకుండా 0% మిల్క్ ఫ్యాట్తో పూర్తిగా 100% కెమికల్స్తో తయారు చేసినటువంటి ఒక పదార్థంతో నెయ్యిని తయారు చేసి 100% కల్తీ చేశారు. గతంలో అందరూ ఏమనుకున్నారంటే నెయ్యిలో ఏదైనా కొద్ది కల్తీ జరిగి ఉంటుంది, అంటే ఒక 50-60% నెయ్యి ఉండి ఉంటుంది, 30-40% ఏమన్నా కల్తీ జరిగి ఉంటుందని అందరూ భావించారు. కానీ 100% కల్తీ అని చెప్పి నిన్న సిట్టు చెప్పిన తర్వాత అందరూ జగన్మోహన్ రెడ్డి అసహించుకునే పరిస్థితి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కూడా తన తప్పును అంగీకరించాడా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే సిట్ రిపోర్ట్ వచ్చి దాదాపుగా 5-6 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆ రిపోర్టు మీద ఒక మాట మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. కీలక ఆరోపణలు అంటే కిక్ బ్యాక్స్ తీసుకున్నాడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైవి సుబ్బారెడ్డి మాట్లాడలేదు. అలాగే మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమాన కరుణాకర్ రెడ్డి మాట్లాడలేదు. ఎందుకని మాట్లాడలేదు వీళ్ళందరూ? నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. జనసేన ఎమ్మెల్యే గురించి మాట్లాడటం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ టీటీడీ లడ్డు గురించి ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేకపోయాడు. ఆ ధైర్యం కూడా చేయలేకపోయాడు. ఎందుకనంటే జరిగిన మహాపాపం అందరికీ తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాని గురించి మాట్లాడితే అది మరింత రచ్చగా మారుతుంది. ఎందుకంటే జగన్ ఏం మాట్లాడతాడు? అది నెయ్యి అని మాట్లాడతాడా? అందులో నెయ్యి ఉందా? ఏమంటాడు? జంతు కొవ్వు లేదని చెప్పారు కదా అని మాత్రమే అనగలడు. కానీ జంతు కొవ్వు లేదని 100% కూడా చెప్పలా. కెమికల్స్తో తయారు చేశారు. ఎలా తయారు చేశారు? ఈస్టర్ అనే కెమికల్ ఎలా వచ్చింది? మనం ఏ ప్లాట్ఫామ్లో చూసినా ఈస్టర్ అంటే జంతు కొవ్వుతో తయారు చేసే అవకాశమే ఎక్కువ ఉందని వాళ్ళు చెప్తున్నారు. అలాగే నిపుణులు కూడా ఏమంటున్నారు? జంతు కొవ్వు లేకుండా బల్క్లో అంత కెమికల్ తయారు చేయలేరు, జంతు కొవ్వు ఉపయోగించే దాన్ని తయారు చేసి ఉంటారని చెప్పి నిపుణులు చెబుతున్నారు. ఒక్క చుక్క పాలు సేకరించకుండా ఒక కల్తీ పదార్థంతో లడ్డూలు తయారు చేశారని సిట్టి చెప్పింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడతాడు దాని గురించి? సో కాబట్టే మాట్లాడే మొహం చెల్లక ఎక్కడ హిందువులు మొహం మీద కాండ్రించి వస్తారో, నేను చేసిన మహాపాపం గురించి ఎక్కడ నన్ను నిలదీస్తారనే ఒక భయంతో నిన్న జగన్మోహన్ రెడ్డి నోరు విప్పల. వాస్తవానికి చాలామంది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టలేదు కదా ఇప్పటి వరకు, పెడితే లడ్డూ గురించి 100% మాట్లాడతారు అనుకున్నారు. వైసీపీ వాళ్ళు కూడా నిన్న ప్రెస్ మీట్ అంటే ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి లడ్డూ గురించి మాట్లాడుతున్నాడు, ఇక కూటమి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ వచ్చిందని రేపు చెప్పబోతున్నాడని చాలామంది భావించారు. విచిత్రం ఏంటంటే లడ్డూ అనే పదాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి ఎత్తుకునే ధైర్యం చేయకపోవటం. అది కూడా ఓపెన్ ప్రెస్ మీట్ ఏం కాదు. నిన్న మాట్లాడింది కూడా ఓపెన్ ప్రెస్ మీట్ ఏం కాదు. ఏదో మీటింగ్ సందర్భంగా ఏదో మాట్లాడినట్టుగా ఉన్నాడు. అంటే అందరు మీడియా కూడా వెళ్ళి ప్రశ్నలు అడిగా. సాధారణంగా మీడియాని అలౌ చేస్తే 100కు 100% మొదట అడిగే ప్రశ్న లడ్డూలో సిట్ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏంటని 100% అడుగుతారు. ఇలా కూటమి మీరు కల్తీ చేశారని ప్రచారం చేస్తుంది, సిట్ రిపోర్టు 100% అది నెయ్యి కాదు అని ఇచ్చింది, సో దీని మీద మీ స్పందన ఏంటని అడుగుతారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి జర్నలిస్ట్ ఎవరిని కూడా రానివ్వడు. తనకు కావాల్సిన మీడియా లేదా తన మీడియా మాత్రమే అక్కడ ఉంటుంది. అక్కడ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉండదు. సాధారణంగా ఏదైనా ప్రెస్ మీట్ అంటే మాట్లాడాల్సింది మాట్లాడిన తర్వాత విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ ధైర్యం కూడా చేయరా. ఎందుకు నిన్న లడ్డూ గురించి తెరపలా? సరే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడదాం. వైవి సుబ్బారెడ్డి కదా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. వైవి సుబ్బారెడ్డి కదా, వైవి సుబ్బారెడ్డి పిఏ చినాపన్నే కదా కేజీకి 25 రూపాయలు లంచం డిమాండ్ చేసేయడానికి సిట్ చెప్పింది. మరి వైవి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడాలా? అలాగే చీమ చిటుక్కుమంటే, తిరుమలలో చీమ చిటుక్కుమంటే మీడియా ముందుకు వచ్చే భూమాన కరుణాకర్ రెడ్డి ఎందుకు మీడియా ముందుకు రాలా? సిట్ రిపోర్ట్ వచ్చి 4-5 రోజులు అయిపోయింది కదా, మరి ఎందుకు వీళ్ళందరూ మీడియా ముందుకు రాలేదు అంటే ఎవరు మీడియా ముందుకు వచ్చినా వాళ్ళని అడిగేది ఒకటే, మీరు దేంతో తయారు చేశారు? నేతితో చేశారా? లేదు. మరి దేంతో చేశారు? 100% కెమికల్స్తో తయారు చేసినటువంటి ఒక కృత్రిమ పదార్థంతో తయారు చేశారు. దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాడా? స్వామివారు లడ్డూని దేంతో తయారు చేయాలి? దేంతో చేయాలి? విచిత్రం ఏంటంటే ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం కూడా ఏం చెప్పాడు గతంలో సిటీ విచారణలో?
మేము నెయ్యి శాంపిల్స్ వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ట్యాంకర్స్ వచ్చాయి, వాటిని శాంపిల్స్కి పంపారు. వాస్తవానికి శాంపిల్స్ అనేవి 2-3 రోజుల్లో రావాలి, దాని రిజల్ట్ అనేది 2-3 రోజుల్లో రావాలి. కానీ గతంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో పంపినటువంటి శాంపిల్స్ రావడానికి దాదాపుగా 20 రోజుల్లో నెల సమయం పట్టేసింది, 2-3 రోజుల్లో రాలా. మరి అంతకాలం ఈ ట్యాంకర్లు అన్లోడ్ చేయకుండా చెడతారంటే చెట్టరు. కాబట్టి ఏం చేశారు, టెస్ట్కు పంపాం కదా అని చెప్పి వీళ్ళు వాడేశారు. వాడేసిన తర్వాత ఏమని వచ్చింది టెస్ట్ రిపోర్టు అంటే 20 రోజుల తర్వాత నెల తర్వాత ఏమని వచ్చింది టెస్ట్ రిపోర్టు, అది కల్తీ అని వచ్చింది. వెంటనే ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ వెళ్ళిపోయి, సార్ మనం పంపినటువంటి టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, అది కల్తీ అని వచ్చింది, మరి ఏం చేద్దామని వైవి సుబ్బారెడ్డిని అడిగితే వైవి సుబ్బారెడ్డి అన్నమాట ఏంటప్పుడు, మనం ఆల్రెడీ ఆ ట్యాంకర్లు వాడేసాము, లడ్డూలు తయారు చేసేసాము, ఆల్రెడీ ప్రసాదంగా వెళ్ళిపోయింది, కాబట్టి ఇప్పుడు ఈ విషయం గురించి బయటకు వస్తే రచ్చ అవుతుంది, దాని గురించి మాట్లాడొద్దు అన్నారు. చెప్పాడు కదా, మరి మహాపాపమే కదా అది. మరి వైవి సుబ్బారెడ్డి పాత్ర లేదా? నీకు తెలిసిన తరువాత కూడా నువ్వు ఆ విషయాన్ని బయట పెట్టకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసావంటే అందులో వైవి సుబ్బారెడ్డి పాత్ర లేదా? అదే వైవి సుబ్బారెడ్డి పోని వీళ్ళు కల్తీ చేస్తున్నారని వైవి సుబ్బారెడ్డికి తెలిసింది, మరి తరువాత అదే సంస్థకు టెండర్లు ఎలా కట్టబెట్టాడు? ఒకసారి వాళ్ళు చేసింది తప్పు అని తెలిసినప్పుడు నువ్వు వాళ్ళని పక్కన పెట్టకుండా ఎందుకు మళ్ళీ వాళ్ళకే టెండర్లు కట్టబెట్టు? అంటే ఇందులో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏమీ లేదా? అలాగే వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కావాలి అని అడిగితే నేను ఇవ్వను అని చెప్పి హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళాడు. వైవి సుబ్బారెడ్డి ఎందుకు ఇవ్వడు బ్యాంక్ స్టేట్మెంట్స్? నువ్వు నిస్వార్థంగా దేవుడి దగ్గర పనిచేసి ఉంటే, నువ్వు 1 రూపాయి కన్నా లంచాల రూపంలో తీసుకుని ఉండకపోతే, నీకు చిన్నప్పన్నకి ఏ సంబంధం లేదు, ఏ పాపం నీకు తెలియకపోతే ఎందుకు నువ్వు నీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వు? ఎందుకు నువ్వు నేను బ్యాంక్ స్టేట్మెంట్స్ నన్ను అడుగుతున్నారు నేను ఏమన్నా, ఎందుకు కోర్టుకు వెళ్ళావు? నువ్వు ఎందుకు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వలా? ఇస్తే ఏం బయటపడద్దని నీ భయం? మరి ఇన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, బొమానా కావచ్చు, నోరు మెదిపే ధైర్యం చేయట్లే. అంటే ఒప్పుకున్నట్టే కదా, ఇందులో జంతు కొవ్వు లేదు అని 100% ఎక్కడా ఎవరూ చెప్పలేదు. ఈస్టర్ అనే కెమికల్ వాడారు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ ఈస్టర్ అనేది ఎలా వస్తుంది అంటే మళ్ళీ జంతు కొవ్వుతోనే వస్తుంది. అది మరి మీరు జంతు కొవ్వుతో తయారు చేసినట్టు కదా, జంతు కొవ్వుతో ఒక కెమికల్ తయారు చేసి ఆ కెమికల్ని లడ్డూ తయారీకి వాడితే జంతు కొవ్వు వాడినట్టు కదా. మరి దీన్ని ఎలా సమర్థించుకుంటారు? కానీ వైసీపీ పెద్ద నాయకులు, పెద్ద తలకాయలు ఎవరు మాట్లాడకుండానే కింది స్థాయిలో సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదా ఇతర వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా కావచ్చు, వాళ్ళ ఫేస్బుక్లు, యూట్యూబ్ల ద్వారా కావచ్చు, సత్యం బయటపడింది, జంతు కొవ్వు లేదు. మరి ఏముంది అందులో? జంతు కొవ్వు లేదు, ఓకే, నేను అడుగుతున్నా ఏముంది అందులో? సిట్టు జంతు కొవ్వు లేదని చెప్పింది, జంతు కొవ్వు ఉందని ఎక్కడా చెప్పలేదు అని వాళ్ళు అన్నారు. ఓకే, 100% ఓకే, నేను ఒప్పుకుంటా. ఏముంది అందులో? నెయ్యి ఉందా? పాలు సేకరించారా? వెన్న తీశారా? స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూ చేశారా? పోనీ నెయ్యి ఎంత % ఉంది? పోనీ 0.01% అన్నా నెయ్యి ఉందా అందులో? 0.01% అయినా నెయ్యి ఉందా? 0% మిల్క్ ఫ్యాట్ అంటే అసలు ఒక్క పాల చుక్క సేకరించకుండా నెయ్యి తయారు చేశారు. మరి ఎలా సమర్థించుకుంటారా దాన్ని? అంటే జంతు కొవ్వు లేదనేది మాత్రమే వాళ్ళు చెప్తున్నారు, జంతు కొవ్వు ఉందని ఎక్కడే చెప్పలా సిట్టు. కాబట్టి వాళ్ళు అబద్ధం చెప్పింది, కూటమి అబద్ధం చెప్పింది. వాళ్ళు పాలలో ఏదో అసలు నేతిలో ఏదైనా కొద్ది కల్తీ కలిసి ఉంటుంది అనుకున్నారు. కానీ మీరు మహాపాపాత్ములు, అసలు 100% అది కెమికల్స్తో తయారు చేసిన పదార్థం అని ఎవరైనా ఊహిస్తారా? ఈ సిట్ రిపోర్ట్ రాకముందు ఎవడైనా సరే 100% అది నెయ్యి కాదని ఎవరైనా అనుకున్నారా? ఎవరూ అనుకోలా. నెయ్యిలోనే కొద్దిగా ఏదైనా కల్తీ కలిసి ఉంటుంది, అందరూ అనుకున్నది అదే. ఇప్పుడు 60-70% నేతిలో 10% కలిస్తే కలిసి ఉండొచ్చు, అందరూ భావించింది అది. కానీ అసలు 100% కల్తీనే. నెయ్యి ఎక్కడుంది అందులో? కాబట్టే నిన్న జగన్మోహన్ రెడ్డికి ధైర్యం చాలా. సిట్ రిపోర్టు గురించి మాట్లాడే ధైర్యం కానీ, కల్తీ లడ్డూ గురించి మాట్లాడే ధైర్యం కానీ నిన్న జగన్మోహన్ రెడ్డికి చాలలేదు. అంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి విషయం అర్థమైంది. హిందువులు మొత్తం కూడా చీకొడుతున్నారు, మనం చేసింది ఒక మహాపాపం, ఆ మహాపాపం ఈరోజు సిట్ రూపంలో బయటపడింది. ఒక కల్తీ పదార్థంతో మనం లడ్డూలు చేసి ప్రజలకు పంచాము, ప్రసాదంగా పంచాము అనే విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిపోయింది. ఇప్పుడు తల ఎలా ఎత్తుకోవాలి అనే ఒక దీనితో జగన్మోహన్ రెడ్డి నిన్న దాని గురించి మాట్లాడాల. లేకపోతే ఇష్యూ వచ్చిన 24 గంటల గడవక ముందే మొన్న సాయంత్రం వచ్చినట్టుంది. ఏది జనసేన ఇష్యూ, ఎమ్మెల్యే ఇష్యూ, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఇష్యూ మొన్న సాయంత్రం నాకు తెలిసి 5-6 గంటల సమయంలో వచ్చినటువంటి ఇష్యూ బయటికి. నిన్న జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నానికే ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడేస్తున్నాడు కదా. అంటే 24 గంటలు గడవక ముందే నువ్వు ఒక సమస్య గురించి ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చిన వ్యక్తివి అసలు కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి సిట్ రిపోర్ట్ గురించి ఎందుకు మాట్లాడాలా? నువ్వు
నువ్వు తప్పు చేసావని ఒప్పుకున్నావు కాబట్టే కదా. ఇప్పుడు నేను దొంగతనం చేశాను అనుకోండి, ధైర్యంగా వెళ్ళి దాని గురించి మాట్లాడలేను. ఎందుకంటే చేసింది నేనే కాబట్టి, నాకు తెలుసు కాబట్టి నేను మొహం చూపించలేను. దాని గురించి ధైర్యంగా కాన్ఫిడెన్స్గా మాట్లాడలేను. కాబట్టే జగన్మోహన్ రెడ్డి నేను తప్పు చేశాడని తెలిసింది కాబట్టే, వాళ్ళ హయాంలో జరిగిన తప్పు బాహ్య ప్రపంచానికి తెలిసింది కాబట్టే నేను నోరెత్తల. మరి ఇంకెలా సమర్థించుకుంటాను నాకు అర్థం కావట్లా. మీరు చెప్పే మాట ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా, నేను ఎందుకు చెప్పలా? అందులో జంతుకోవు లేదన్నారు కదా, ఇంకేంటని నేను జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనలేకపోయాడు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు జంతుకోవు లేదనగానే మరి ఏముంది అందులో, నెయ్యి ఉందా అని అడుగుతారు. అప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు మనకి. కాబట్టే నిన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, బొమానా కావచ్చు, వారం రోజులు గడుస్తున్న సిట్ రిపోర్టు గురించి నోరు మెదపలేదు అంటే 100% జరిగిన తప్పు గురించి వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా ప్రజల